ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో అశోక వృక్షం మహత్యం గురించి తెలుసుకుందాం. సీతాదేవి లంకలో ఈ వృక్షం కిందే కూర్చుందని ప్రతీతి. ఈ వృక్షం ఉన్న పరిసరాలు అంటే ఎక్కడైతే ఉంటుందో అక్కడ శోకం అనేది ఉండదు అని శాస్త్రం చెప్తుంది. ప్రతిరోజు అశోక వృక్షానికి నమస్కరిస్తే వరాలు ఇస్తుంది, అలాగే జయాన్ని కలగజేస్తుంది. మనకి ఇక్కడ అనుమానం ఉంటుంది, అశోక వృక్షం అంటే మన దగ్గర పురాణానికి అది కాదు. ఎర్రటి పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తుంది. మనకి ఆ అశోక వృక్షాన్ని పెంచుకోవాలి. అలాగే ఈ చెట్టు నీడలో శరీరం మీద పడితే అంటే ఆ చెట్టు కింద మనం నిలబడ్డప్పుడు ఎవరైనా సరే ఆడవారికి నెలసరులు సరిగా రాని వారికి ఆ చెట్టు కింద నిలబడితే ఋతుక్రమాన్ని సరిచేస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే అమ్మవారు ఆది పరాశక్తికి ప్రతీక ఈ సీత అశోక వృక్షం. సంస్కృతంలో ఈ వృక్షం పేరు శోకనాశన. ఈ చెట్టుకున్న పేరు. రావణుడి చెరలో ఉన్న సీతమ్మ తల్లి శోకాన్ని ఈ వృక్షం తగ్గించి ఆమెని ఓదార్చింది అని శాస్త్రం చెప్తుంది. మీకు ఈ మొక్క అమెజాన్లో దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. మీ దగ్గరలో ఎక్కడైనా పూల నర్సరీ అంటే పూల మొక్కల నర్సరీలు ఉంటే సీతా అశోక అని అడగండి, ఇస్తారు. నేను ఈ లింక్ని మీకు షేర్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లో. ఆ మొక్క ఎలా ఉంటుంది అనేది అది మీరు ఆన్లైన్లో కూడా తెచ్చుకోవచ్చు. దాన్ని మీరు పెట్టి పోషించినా చాలు, చూసి నమస్కారం చేసినా చాలు, మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు సమస్యలు ఉంటే, పరిష్కారాలు తెలుసుకోవాలి, జాతక సమస్యలు తెలుసుకోవాలనుకునే వారికి 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.